ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఎలా వ్యవహరిస్తూ ఉందో, రాష్ట్రం నుండి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజీనామాలు చేసేసి ఎలా వెళ్ళిపోతున్నారో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి గారు ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను ఆయన ఆ లేఖలో వివరిస్తూ పలువురు ముఖ్యమైన పదవుల్లో ఉన్న పెద్దలకు కూడా ఆయన లేఖ రాయటం జరిగింది. ముఖ్యంగా ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందని ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురికి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి లేఖ రాశారు. లేఖలోని వివరాలు పరిశీలించినట్లయితే రాష్ట్రంలో పనిచేసే సీనియర్ పోలీస్ అధికారులను, ముఖ్యంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, నాన్ క్యాడర్ ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మొత్తం 199 మంది అధికారులను వేకెన్సీ రిజర్వ్ కంపల్సరీ వెయిట్ అనే పేరుతో పోస్టింగ్ లేకుండా జీతం ఇవ్వకుండా వేధించడం దురదృష్టకరమని ఎంపీ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని 2025 మార్చి 12న పార్లమెంటులో 0 అవర్లో ప్రస్తావించడం కూడా జరిగిందని ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి గారు ఆ లేఖలో గుర్తు చేయడం జరిగింది. 4 ఐఏఎస్ అధికారులు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 1 ఏపీఎస్సీ కమాండ్తో పాటు 27 మంది అడిషనల్ ఎస్పీలు, 42 మంది డిఎస్పీలు, 119 మంది సివిల్ పోలీస్ ఇన్స్పెక్టర్లను ఇవాల్టికి కూడా వీరిని మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా కూర్చోబెట్టి ఉంచుతున్నారని ఆయన లేఖలో తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేస్తూ వీరికి హౌస్ రెంట్ అలవెన్స్ కూడా చెల్లించటం లేదని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. కుటుంబ పోషణ, పిల్లల చదువు, వృద్ధుల వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో వీరు ఉన్నారు అని ఆ లేఖలో ఎంపీ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అభియోగాలు, విచారణ లేకపోయినా ఈల వైఖరిపై కక్షపూరితంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వేధించటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఎంపీ గారు అన్నారు. ఐఏఎస్, రెవెన్యూ అధికారులకు పోస్టింగ్ లేకపోయినా జీతాలు చెల్లింపబడుతుండగా పోలీస్ అధికారులకు జీతాలు చెల్లింపబడటం లేదని, ఈ వివక్ష మరింత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఇంతమంది ఐఏఎస్, ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వకుండా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ల కొరత ఉందని, పక్క రాష్ట్రాల్లో పనిచేసే వారిని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయటం రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణికి నిదర్శనమని కూడా ఆయన లేఖలో పేర్కోవడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఇది పూర్తి వ్యతిరేకమని, సీనియర్ పోలీస్ అధికారులను ఉద్దేశపూర్వకంగా పోస్టులు లేకుండా ఉంచడం ద్వారా ప్రజల పన్నుల సొమ్మును వృధా చేయడమేనని ఆయన లేఖలో పేర్కోవడం జరిగింది. ఈ చర్యల ద్వారా పాలనా పారదర్శకను, నైతికతను, రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువలన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తక్షణం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అందరికీ తగిన పోస్టింగ్లు ఇప్పించి వెంటనే పెండింగ్ జీతాలు, అలవెన్సులు వారికి చెల్లించాలని కోరారు. ఈ అక్రమ వైఖరికి బాధ్యత వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి గారు ఆ లేఖలో పేర్కోవటం జరిగింది. ఆయన పోలీసుల తరఫున వకల్తా పుచ్చుకుని పోలీసులకు, ఉన్నతాధికారులకు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులకు ఆయన న్యాయం చేసేలా ఈ లేఖలో ప్రధానమంత్రికి మరియు హోంశాఖ మంత్రికి మరియు గవర్నర్స్కి ఇలాంటి పెద్దవారందరికీ కూడా లేఖలు రాయటం, ఆ ఎంపీ గారు తనలో ఉన్న ఆవేదనను, పోలీసు వారి పట్ల తనకున్న బాధ్యతను, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తనకున్న బాధ్యతను మరోసారి ఆయన నిరూపించుకోవటం జరిగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పట్ల తక్షణమే వాళ్ళకి తగిన రీతిలో పోస్టింగ్లు ఇస్తూ వాళ్ళకి జీతాలు, పెండింగ్ జీతాలను ఇమీడియట్లీ చెల్లించాలని ఈ వీడియో ద్వారా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వం అధికారులను అవమానపరుస్తుందని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతున్నది.